సార్ కాఫీ. ఆనంది, గోడంలో జరిగిన దాని గురించి నేను నీతో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నీ మనసుని చాలా బాధించిందని నేను అర్థం చేసుకోగలను. ఎప్పటికీ నేను అపార్థం చేసుకోను, కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే దానికి కారణం నేనే కాబట్టి. ఎన్నో సందర్భాలు అవకాశం దొరికినా నేను నిన్ను లవ్ చేస్తున్న విషయం నీతో చెప్పకపోవడం నా తప్పే కాబట్టి. ఇప్పుడు కూడా ఆ విషయం గురించి నీతో ఇలా మాట్లాడడం కరెక్టో కాదో నాకు అర్థం కావటం లేదు. ఇంకా నా లవ్ గురించి నేను నీతో చెప్పకపోతే అది చాలా పెద్ద తప్పు అవుతుంది. ఐ లవ్ యూ ఆనంది. మహేష్, ఏమైంది నీకు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నేను మిత్రని. మిత్ర, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆనంది విషయంలో జరిగిన ఇన్సిడెంట్ని డైజెస్ట్ చేసుకోవడం నీ వల్ల కాదని, దాని గురించి ఫీల్ అవుతూ ఉంటావని నిన్ను ఓదార్చాలని కాఫీ తీసుకొచ్చాను. ఎంత మర్చిపోవాలనుకున్నా ఆనంది అశ్విన్ ఒక రాత్రంతా కలిసి ఒకే చోటు ఉన్నారన్న విషయం నువ్వు తట్టుకోవడం కష్టమే. మిత్ర, వాట్ యు మీన్? నువ్వెంత లేదని చెప్పినా నీ మనసులో ఏదో ఒక మూల బాధ ఉందని నేను అర్థం చేసుకోగలను మహేష్. నువ్వు మాటలో చెప్పలేకపోయినా నీ మొహంలో ఆ బాధ తెలుస్తుంది. స్టాప్ ఇట్ మిత్ర, ఇంకా విషయం గురించి మాట్లాడొద్దు. నా నోరు మూయించినట్టు కంపెనీలో అందరి నోళ్లు మూయించగలవా? చెప్పు మహేష్, నువ్వు అర్థం చేసుకున్నావని కంపెనీలో అందరూ నీలాగా వాళ్ళని మంచిగా అర్థం చేసుకుంటారనుకుంటున్నావా? సరే, కంపెనీలో కొంతమంది పాజిటివ్గా అర్థం చేసుకుంటారు, ఓకే. బట్ మా హాస్టల్లో బ్యాడ్గా అనుకుంటారు కదా. వాళ్ళందరికీ ఆనంది అశ్విన్ల గురించి నువ్వు జస్టిఫై చేయగలవా? అది కూడా వదిలే. మీ నాన్నగారితో ఆనందిని నేను లవ్ చేస్తున్నానని, తనని పెళ్లి చేసుకుంటానని నువ్వు చెప్తే ఆనంది అశ్విన్ల మధ్య జరిగిన సంఘటన బాంబులాగా పేలదా? మరి ఆంటీకి ఏం చెప్పి ఒప్పిస్తావు? తన విషయంలో ఎన్ని సమస్యల్ని ఫేస్ చేస్తావు? ఆ మధ్య నందాగాడు ఆనంది క్యారెక్టర్ని స్పాయిల్ చేసిపోయాడు. ఇవాళ అశ్విన్. అశ్విన్ విషయంలో నేను నీకు చాలా సార్లు వార్న్ చేశాను, ఆయన నువ్వు వినలేదు. మిత్ర, మహేష్, అశ్విన్ మీద నువ్వు చాలా నమ్మకం పెట్టుకున్నావు. అది నేను తప్పని అనడం లేదు. బట్ అదే అశ్విన్ వలన ఆనంది జీవితంలో మరో మచ్చ ఏర్పడింది. మరి దాన్ని ఏం చేస్తావు? ఆ మచ్చని ఎలా చెరిపేయగలవు? అండ్ వన్ మోర్ థింగ్, నేనిప్పుడు చెప్పబోయేది నీ మనసుకి చాలా కష్టం అనిపిస్తుంది, కానీ చెప్పక తప్పట్లేదు. ఎందుకంటే నువ్వు నాకు ముఖ్యం. ఏంటది? ఇక మీదట ఆనందిని అశ్విన్కి కొంచెం దూరంగా ఉంచడం ముఖ్యం. వాళ్ళిద్దరూ ఇదే కంపెనీలో పక్కపక్కన ఉండడం ఎప్పటికైనా డేంజరే. ఇష్యూ ఇంకా పెద్దది కాకముందే దీని గురించి ఒక నిర్ణయం తీసుకోవడం మంచిదే. ఎందుకంటే ఆనంది నీ సర్వస్వం. బట్ అశ్విన్ అలా కాదు కదా. నేను చెప్పింది నీ మనసుకి కష్టంగా అనిపించవచ్చు. తెలివిగా ఆలోచించి ఏం చేయాలో అది చేయి. అశ్విన్ వాళ్ళ అమ్మగారు ఇక్కడున్నారేంటి?
ఇక్కడున్నారేంటమ్మా? నీకోసమేనమ్మా. నిన్న రాత్రి జరిగిన దాని గురించి అడుగుతారనుకుంటా. ఈవిడ కోపంగా 4 మాటలన్నా నువ్వు తగ్గే ఉండు ఆనంది. మీరు నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారో నాకు అర్థమైందమ్మా. ఒట్టేసి చెప్తున్నాను, అలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను అస్సలు ఊహించలేదు. మేము ఎలాంటి తప్పు చేయలేదు, దయచేసి నమ్మండి. నేను నమ్ముతాను. మహేష్ తప్పుగా అనుకోడు. కానీ అందరూ ఒకేలాగా ఆలోచించాలని, ఒకే దృష్టితో చూడాలని ఆశపడలేం కదా. నా కొడుకు ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. నిన్ను మీ అమ్మ నాన్న ఎంత పద్ధతిగా పెంచారో కూడా నాకు తెలుసు. నలుగురికి తెలియనంతవరకు దీన్నసలు పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ అందరికీ తెలిసిపోయింది. ఎంత మీరు తప్పు చేయలేదని చెప్పుకున్నా మీ మీద పడిన మచ్చ మచ్చగానే మిగిలిపోతుంది కదా. కొంతమంది నోళ్లు మూయించడం అంత తేలిక కాదు. అది మీ భవిష్యత్తుకి పెద్ద ఆటంకం అవుతుంది. నువ్వు నీ కుటుంబం కోసం ఇక్కడికొచ్చి కష్టపడుతున్నావని అశ్విన్ నాకెన్నోసార్లు చెప్పాడు. ఇప్పుడు జరిగింది మీ అమ్మా నాన్నలకి తెలిస్తే వాళ్ళు ఎంతగా విలవిల్లాడిపోతారో, వాళ్ళని చూసి నువ్వు ఎంతగా తల్లడిల్లిపోతావో నేను అర్థం చేసుకోగలను. వాడే సర్వస్వం, వాడితోనే జీవితం అనుకుంటూ వాడి గురించే కలలు కంటున్న వాడి మేనత్త కూతురికి ఈ విషయం తెలిస్తే పాపం అది ఎంతగా ఏడుస్తుందో చెప్పు. రేపే ఒక పెళ్లి సంబంధం వచ్చి వాళ్ళకి ఈ విషయం తెలిస్తే నీకు పెళ్ళవుతుందా? ఇప్పటికే మీ అక్క పెళ్లి ఒక సమస్య వల్ల ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ తనకి నువ్వు ఇంకో సమస్య కాకూడదు. అశ్విన్ని పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్న అమ్మాయికి నాకంటే ముందు నా భర్తకి ఇంకో అమ్మాయితో సంబంధం ఉందనే ఆలోచన రాకూడదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే మీరిద్దరూ ఇక మీదట దూరంగా ఉండటం మంచిదని. వాణ్ణి ఉద్యోగమే మానేయమని చెప్తున్నాను. అయినా నా మాట వినడం లేదు. నువ్వైనా నా మాట వింటావని నమ్ముతున్నాను. వస్తానమ్మా. నేను నీకు చెప్పినవన్నీ నిన్ను అనుమానిస్తూ చెప్పిన మాటలు అనుకోకు. ఆవగింజంత కూడా నాకు నీ మీద అనుమానం లేదు.